హలో అందరికీ వెల్కమ్ టు షన్ను నిత్య వ్లాగ్స్. ఈరోజు మనం మామిడికాయ పులిహోర చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, పల్లీలు, ఉద్దిపప్పు, శనగపప్పు, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి 2, ఎండుమిర్చి 4, అలాగే తురుముకున్న మామిడికాయ కొద్దిగా పుల్లగా ఉండేలా చూసుకోండి. అలాగే కొద్దిగా ఇంగువ. ఇక స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం. ఆవాలు, జీలకర్ర అనేది బాగా ఫ్రై అయ్యాక పప్పు కొట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు చేసుకుందాం. ఈ పప్పులు అనేవి ఏవైతే ఉన్నాయో సిమ్లోనే పెట్టుకొని ఆ అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే దాని టేస్ట్ అనేది బాగుంటుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా అందులో వేసి ఫ్రై చేసుకున్నాం. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యాక తురిమి పెట్టుకున్న మామిడి తురుము కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకుందాం. ఈ మామిడి అనేది మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని 2 minutes ఫ్రై చేసుకోవాలి. మామిడి తురుము అనేది ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి 1/2 teaspoon పసుపు, అలానే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నాకైతే 2 spoons పడ్డాయి. పసుపు బాగా చేసుకొని ఇంకో మినిట్స్ వరకు ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. మామిడి తురుము కదా ఇవన్నీ ఫ్రై కూడా ముందుగానే మనం వేసుకున్న రైస్ ఏదైందో దాన్ని చల్లార్చుకొని ఇందులోకి వేసి రైస్కి ఆ మిశ్రమం అంతా పట్టేలాగా బాగా కలుపుకున్నాక ఇక సర్వ్ చేసుకొని తినేయడానికి ఎమ్మి మామిడి కొంచెం సర్వ్ చేసుకొని చెప్తాను. ఎలా చెప్తాను మామిడి అయితే పర్ఫెక్ట్గా ఉంది. సాల్ట్ కూడా సరిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.